స్పీకర్ కు జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి స్పందన ఇది. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హతే అసలు జగన్ కు లేదంటున్నారు. ప్రమాణ స్వీకారం రోజు ఆయన పేరే అసలు మర్చిపోయారన్నారు. ఆయన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సభలో లేరని అన్నారు. స్పీకర్ ఎన్నికల సమయంలో జగన్ సభలో లేరన్నారు. స్పీకర్ కు జగన్ గౌరవం ఇవ్వలేదన్నారు మంత్రి సంధ్యారాణి. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు సంధ్యారాణి. స్పీకర్ కు జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి స్పందన ఇది. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు ఆమె. ప్రమాణ స్వీకారం రోజు ఆయన పేరే అందరూ మర్చిపోయారన్నారు. ఆయన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎందుకు సభలో లేరని ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికల సమయంలో అసలు జగన్ లేరని గుర్తు చేశారు. స్పీకర్ కు జగన్ గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని చెప్తున్నారు మంత్రి సంధ్యారాణి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆయనకి అన్ని చట్టాలే. 10 మంది లేకపోయినా ఆయనకి ఒక 986 మందిని పెట్టుకున్నట్టున్నాడు కదా ఆయన. అంటే ఆయనకు ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూల్ ఎప్పుడు. ఎందుకంటే ఆయన అయితే ఏమన్నా చేయొచ్చు, బయట వాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఏ బిల్డింగ్లో అయినా కట్టేయచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మనం అడగకూడదు. మనం కాదు, అధికారులు అడగకూడదు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లు. 11 సీట్లకి ఏం చేయాలో, ఎలాగివ్వాలో సెక్యూరిటీ అలాగే గవర్నమెంట్ ఇస్తారు. అంతేగాని ప్రత్యేకమైన రూల్ ఉండదు కదా. ప్రత్యేకమైన రూల్ తీసుకొచ్చి ఇవ్వలేం కదండి. గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా లేదు. మీకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. మీకు అసలు అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. అంతేందుకు ఆయన పేరు